శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు మలయాళ స్వామివారిచే గోగర్భంలో ఉన్నటువంటి మలయాళ స్వామివారి యొక్క ఆశ్రమంలో ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుత పీఠాధిపతులు పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామివారితో ఉన్నాం. వారు జ్ఞానం పైన అనేక విషయాలని ప్రపంచానికి అందజేసినటువంటి మహానుభావులు. వారు దేశ విదేశాల్లో భగవద్గీతని ఉపనిషత్తుల్ని అందిస్తున్నటువంటి మహానుభావులు. మలయాళ స్వామి ఉన్నప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు ఆ ఆశ్రమం ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం కూడా 300-400 మందికి పైగా విద్యార్థుల్ని వారు చదివిస్తూ వారి అనుజ్ఞతో ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వారితో ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం మనకు కలిగింది. నమస్కారం స్వామీజీ. స్వామీజీ, మనకి పరబ్రహ్మతత్వము అంటారు కదా, ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలంటే ఏమి చేయాలి? జీవితంలో మనం ముఖ్యంగా తెలుసుకోదగినటువంటిది ఈ పరబ్రహ్మతత్వమే. ఎందుకు తెలుసుకోవాలంటే అది మన యొక్క నిజ స్వరూపం. దాన్ని తెలుసుకొని చక్కగా సాధన చేసినట్లయితే జనన మరణాలు లేకుండా భగవంతుడిలో ఐక్యమైపోతాం. దాన్ని మోక్షం అని అంటారు. ఆ మోక్షం అంటే ఎలా ఉంటుందంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి రూపంగా ఉంటుంది. దుఃఖం అనేది ఉండనే ఉండదేక ఆ మోక్షాన్ని పొందిన వాళ్ళకి ఎప్పుడు ఆనందంగా ఉండిపోతారు అన్నమాట. అందుకని ఈ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకొని ఆ మోక్షాన్ని పొందటమే మానవత్వానికి ధీరత్వం అని కఠోపనిషత్తులో యమధర్మరాజు చెప్తున్నాడు. ఈ విధంగా నేను పరమాత్మని తెలుసుకుంటే ఆయనకు ఒక బిరుదునిస్తున్నాడు. కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఔరుత చక్షు అమృతత్వమిచ్చన్. ఎవరైతే గురువుల దగ్గర ఈ వేదాంత విచారణ చేసి
నేను ఈ శరీరం కాదు, జీవుణ్ణి కాదు, ప్రాణ మనోబుద్ధులు కాదు, నేను సాక్షాత్తుగా పరమాత్మని అని ఎవరైతే తెలుసుకుంటారో వాడిని ధీరుడు అని ఒక బిరుదునిస్తున్నాడు. కాబట్టి మా శాస్త్రి గారు అద్భుతమైనటువంటి ప్రశ్న అడిగినారు. ఇది బ్రహ్మాస్త్రం లాంటి ప్రశ్న. శభాష్. స్వామీజీ, ఈ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి చేయవలసిన సాధన, విచారణ ఏ విధంగా ఉండాలి? ప్రతి మానవుడికి వారి యొక్క మనస్సులో, అంటే అంతఃకరణం అంటారు, అంతఃకరణంలో మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 4 ఉంటాయి. వీటిని అంతరింద్రియాలని కూడా అంటారు. ఈ మనస్సులో సాధారణంగా ప్రతి వారికి 3 దోషాలు ఉంటాయి అని వేదాంత శాస్త్రం చెబుతుంది. 1 మలము, 2 విక్షేపము, 3 ఆవరణ. మలము అంటే పాపం. జన్మాంతరాల్లో తెలుసో తెలియకో ఏవైనా పొరపాట్లు చేస్తుంటారు, దాన్ని మలమని అంటారు. మనసు భగవంతుని యందు ఉంచాలి అని అంటే చంచలత్వంగా అటు ఇటు పరుగులెత్తూ ఉంటుంది, దాన్ని చంచలం అంటారన్నమాట, విక్షేపం అంటారన్నమాట. 3వది ఆవరణ. మనం తెలియక ఈ దేహాన్ని నేను నాది అనుకుంటున్నాం, కానీ తెలుసుకున్న తర్వాత ఇది నేను కాదు, నాది కాదు, మరి ఎవరిది అని అంటే పంచభూతాలది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ 5 కలిసి శరీరం ఏర్పడింది. ఇది నేను కాదని ఎలా తెలుసుకోవాలి అని అంటే శరీరం తెలియబడుతుంది. తెలుసుకునే మీరు శరీరం కంటే వేరుగా ఉంటారు. ఆ వేరుగా ఉండే మీరే సత్యస్వరూపులు, జ్ఞానస్వరూపులు, ఆనంద స్వరూపులు, అనంత స్వరూపులు. ఇట్లా తెలుసుకోవాలని అంటే 3 సాధనలు. పాపం పోవాలంటే నిష్కామ కర్మ, చేయదగిన పనులు చేస్తూ, కర్తుమయోగ్యం కార్యం, చేయదగిన పనులే చేస్తూ ఆ ఫలితాన్ని భగవంతుడికి సమర్పించాలి. నేను చేస్తున్నాననేటువంటి అహం ఉండకూడదు. ఇట్లా చేయటం వలన మన మనసులో ఉండేటువంటి పాపదోషాలు పటాపంచలైపోతాయి. 2వది విక్షేపం. సద్గురువుల ద్వారా మనకు ఒక మంత్రం, రామమంత్రం కావచ్చు, శివమంత్రం కావచ్చు, వెంకటేశ్వర స్వామి, మనకి ఏ దేవుడు ఇష్టంగా ఉంటే ఆ దేవతా మంత్రాన్ని బీజాక్షరాలతో కల్పిస్తారనమాట. ఓం, హ్రీం, శ్రీం, క్లీం ఇలాంటి బీజాక్షరాలు అంటారు. చివర మనం ఏ దేవుడి పేరు కావాలంటే ఆ దేవుడి నామాన్ని కలుపుతారనమాట. అప్పుడు అది శివమంత్రం కానీ రామమంత్రం కానీ అట్లా అవుతాయన్నమాట. దాన్ని తీసుకొని గురువుగారి ద్వారా స్వీకరించి అక్షర లక్షగా జపం చేయాలి. గురుదేవులు ఇచ్చిన మంత్రంలో ఎన్ని అక్షరాలు అయితే మీకు ఉంటాయో అన్ని లక్షల జపంగా మనం చేస్తూ ఉంటే ఆ భగవద్ అనుగ్రహం మన పైన కుంభరుషులాగా కురిసి అణువణువు మీ ఇష్టదేవత, రాముడైతే రామమయంగా, శివుడైతే శివమయంగా ఆ విధంగా కనిపిస్తుంది. అప్పుడు మనస్సులో ఈ చంచలత్వం తగ్గిపోయి నిశ్చలత్వం వస్తుంది. ఆ తర్వాత సద్గురుదేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆ గురువులు ఎట్లా ఉండాలి అని అంటే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులుగా ఉండాలి, వేదాంత విషయాలు తెలిసి ఉండాలి, అనుష్ఠానం ఉండాలి. అటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి చక్కగా ఆశ్రయించితే, గురుదేవ నేను ఎవరిని, నా నిజస్వరూపం ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, జగత్ అంటే ఏమిటి అని అడిగితే వాళ్ళు, అయ్యా నువ్వు శరీరం కాదు, నువ్వు సాక్షాత్తుగా పరమాత్మవి, ఇది జగత్తు కాదు, కనిపించే పూర్ణమైన పరమాత్మ. కాబట్టి పరమాత్మ పూర్ణమే, ఈ జగత్తు పూర్ణమే, నీవు పూర్ణమే. అయితే 3 పూర్ణాలు లేవు, 3 ఒకే ఒక పూర్ణమైన పరమాత్మ అని గురువుగారు చెప్తారు. ఆయన సాధన చేస్తాడు. ఇంతవరకు ఇక ప్రపంచం ఉన్నదే అనుకుంటాడు. ఇక ప్రపంచం లేదు, సర్వత్రా ఉండేది పరబ్రహ్మమేనని చక్కగా ఆ ఆనందమైన స్థితిలో ఉండిపోతాడు. ఇది అద్భుతమైనటువంటి సాధన అన్నమాట. 3 విధాలుగా బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటానికి సాధన చేయమని శాస్త్రం చెబుతుంది. అదేనా పూర్ణమిదం పూర్ణమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అనేది? ఉపనిషత్తులు 4 వేదాల్లో అన్నిటిలో కలిపి 1180 ఉపనిషత్తులు ఉంటాయి. వాటిలో ఒక్కొక్క ఉపనిషత్తుకి ఒక్కొక్క శాంతి మంత్రం చెప్తారనమాట. కాబట్టి పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అద్భుతమైనటువంటి శాంతి మంత్రం. పూర్ణమదః ఆ పరమాత్మ పూర్ణంగా ఉంటుంది, పూర్ణమిదం ఎదురుగుండా కనిపించే జగత్ అంతా పూర్ణంగా ఉంటుంది. కాబట్టి ఇది జగత్ అనే భావాన్ని వదిలేసి ఆ పూర్ణమైనటువంటి పరమాత్మే నేను అని మనం తెలుసుకోవాలి. మనలో ఉండే ఆత్మ కూడా ప్రత్యేగాత్మ అంటారు. ఈ ప్రత్యేగాత్మే పూర్ణమైన పరమాత్మ. ఈ విధంగా తెలుసుకుంటే నేను దేహేంద్రియాలు కాదు, ఇక ప్రపంచం అనేది లేదు, ఉన్నది పరమాత్మ ఒక్కటే అని మిగిలిందని తెలుస్తుంది. ఆ పరమాత్మ నేనే. కాబట్టి మనం పరమాత్మ అవటం కాదు, అయి ఉన్నాం. గురువులు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి నీవు ఆ పరమాత్మవి అని. ఇప్పుడు కుమ్మరున్నాడు, మట్టి తెచ్చి కుండలను చేస్తున్నాడు, ఆ ఆభరణాలను కంసాలు చేస్తున్నాడు. అట్లా మన ఎవరు చేయట్లేదు, గురువులు తెలియజేస్తారన్నమాట. నీవు ఆ పరమాత్మవి అని. శిష్యుడు ఆ పరమాత్మని చక్కగా తెలుసుకొని మోక్షాన్ని పొందిపోతాడు. అయితే ఈ పరమాత్మ అని తెలుసుకోవడానికి ఆ సాధకుడు మొదటి అడుగు వేసినప్పుడు
ఆ అడుగులో వచ్చేటటువంటి అడ్డంకులు ఏంటి, ఆ అడ్డంకుల్ని ఎలా జయించాలి? శ్రేయాంసి బహువిఘ్నాని అని ఒక అమృత వాక్ అన్నమాట. శ్రేయస్సు అంటే మోక్షం. ఈ దైవ మార్గంలోకి వచ్చిన వాళ్ళకి మొట్టమొదటిగా అనేకమైనటువంటి అడ్డంకులు వస్తూ ఉంటాయి అన్నమాట. వాటినే ప్రతిబంధకాలు అని అంటారు. రకరకాలుగా విమర్శలు, ఎన్నెన్నో గొడవలు వస్తుంటాయి అన్నమాట. వాటిని ధైర్యంగా మనం ముందుకు వెళ్ళిపోయినట్లయితే దేవతల యొక్క అనుగ్రహం, దేవుడి యొక్క అనుగ్రహం కలిగి ఈ విఘ్నాలు అనేవి తొలగిపోతాయి అన్నమాట. అయితే ఈ విఘ్నాలు ఎవరు చేస్తారు అని అంటే చిన్న చిన్న దేవతలు ఉంటారు కదా, వాళ్ళు చేస్తారు. ఎందుకు చేస్తారు అని అంటే వీళ్ళు సాధువులైపోతే మనకి హోమాలు యజ్ఞాలు చేయరు కనుక, మనకి హవిస్సు ఉండదు కనుక, అందుకని వాళ్ళని వెళ్ళలేకుండా ఉండాలి అని మొట్టమొదటిలో విఘ్నాలు కలిగిస్తారు. ఈ సాధకుడు ఎప్పుడైతే గట్టిగా ఉంటాడో ధైర్యంగా ముందుకెళ్ళిపోతాడు. దైవ గుణాల్లో మొదటి గుణం ఏమిటంటే అభయం. బి ఫియర్లెస్. నిర్భయంగా నువ్వు ముందుకు వెళ్ళిపో, గో అహెడ్ అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఎప్పుడైతే ధైర్యంగా మనం వెళ్ళిపోతాం విఘ్నాలు లెక్క చేయకుండా, అప్పుడు దేవతలు భయపడిపోయి ఈయనకి భగవదానుగ్రహం కలిగింది, ఈ జోనికి పోకూడదని ఇక విఘ్నాలు తగ్గిపోతాయి. కాబట్టి ముఖ్యంగా ధైర్యం ఉండాలి. స్వామీజీ, మీరు వచ్చేసి ఇప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అన్నారు. ధైర్యంగా ముందుకు వెళ్తారు, ధైర్యం ఉంటుంది, కానీ ఇంద్రియ నిగ్రహం అనేది ఉండదు కదా. ఇంద్రియ నిగ్రహాన్ని సాధించుకోవాలంటే సాధకుడు ఏ కోణంలో కృషి చేయాలి? భగవంతుడు చెప్తున్నాడు గీతలో, దుఃఖాలయం అశాశ్వతం. ఈ ప్రపంచం అంతా దుఃఖాలకు నిలయం, అశాశ్వతమైంది అని తెలుసుకొని ఈ దుఃఖాలు అవసరం లేదు, అశాశ్వతమైన ఈ ప్రపంచం అవసరం లేదు, నిత్యమైనటువంటిది ఆనందమైనటువంటి పరమాత్మ తత్వమే నాకు కావాలని దీని యందు వైరాగ్యాన్ని సంపాదించుకోవాలి. వైరాగ్యం అంటే దోష దృష్టితో వైరాగ్యాన్ని సంపాదించుకోవాలి. ఇప్పుడు ప్రపంచంలో మీరు ఎవరిని పరిశీలించినా కూడా వాళ్ళు ఏదో ఒక ఇబ్బందులు, కష్టాలు, దుఃఖాలు చెబుతూనే ఉంటారు. కాబట్టి దుఃఖాలయం అశాశ్వతం, దుఃఖాలకు నిలయము అశాశ్వతమైన అటువంటిది అన్నమాట. అంతేకాకుండా శరీరానికి జబ్బులు వస్తాయి, మానసిక వ్యధలు వస్తుంటాయి. మనం ఎంత మంచిగా ఉండా ఇతరుల చేత కష్టాలు వస్తుంటాయి. తర్వాత దేవతల వలన కొన్ని పిడుగులు పడటం, వరదలు రావటం, కరువులు రావటం, ఇట్లా భూకంపాలు రావటం, ఇలాంటి దుఃఖాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ఇవన్నీ దుఃఖాలని తెలుసుకొని ఇక చాలు, ఎన్నో జన్మల్లో ఎన్నో అయిపోయినాయి అని దానికి బ్రేక్ ఇచ్చి ఈ సాధన వైపు జంప్ చేయాలి. అయితే స్వామి, ఈ సాధనలోకి వస్తూ ఉంటాం. ఈ సాధనలోకి అడుగు పెట్టాలంటే పూర్వజన్మ పాపకర్మలు అనేది వెంటాడుతూ ఉంటాయి కదా. ఆ పూర్వజన్మ పాపకర్మలు ప్రక్షాళన కావాలి అంటే ఏం చేయాలి? ఈ దోషాలు అనేవి పోవాలని అంటే మనం ప్రప్రథమంగా సాధు మహాత్ముల యొక్క సాంగత్యం చేసి వారి యొక్క ఉపదేశాలు, ఉపన్యాసాలు వింటూ ఉంటే మనకు క్రమంగా వైరాగ్యం కలుగుద్ది అన్నమాట. ఎట్లా అని అంటే ఒక మంచి మా శాస్త్రి గారు లాంటి ఒక గురువు గారు ఉన్నాడు. రోజు గంటసేపు ఉపన్యాసం చెప్పేవారు. ఆ వెళ్ళిన వాళ్ళు ఆనందంగా వింటూ ఉన్నారు. ఒక కుర్రవాడు, పెళ్ళైన కుర్రవాడు అరగంట అవగానే రోజు మధ్యలో లేచి వెళ్ళిపోతున్నాడు. గురువుగారికి ఏదో ఒకరోజు అంటే పనుందిలే అనుకున్నాడు. రోజు అలా వెళుతుంటే చక్కగా ఒకరోజు పిలిచి, నాయన ఏమిటి మధ్యలో వెళ్ళిపోతున్నావు అని అంటే, మా తల్లిదండ్రులకు నేను ఒకే ఒక సంతానం, అందుకని నన్ను అరగంట అయిందంటే చూడాలి, అందుకని వెళ్ళిపోతున్నాను గురూజీ, ఏమనుకోవద్దు అన్నారు. గురుగారు చాలా సంతోషపడి, అయ్యా ఇవన్నీ పై ప్రేమలే, వాళ్ళ ప్రేమ ఎంతవరకు నేను నిరూపిస్తాను, నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా అని అడిగారు గురువుగారు. చేస్తాను గురువుగారు, మీ ఆజ్ఞ వేదాజ్ఞ అన్నాడు. అయితే నేను ఆ ప్రాణాయామంలో కుంభకం అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. గాలిని పీల్చటం, పీల్చిన గాలిని బిగబట్టడం, గాలిని మళ్ళీ వదలటం, ఇది ప్రాణాయామం యొక్క స్వరూపం అన్నమాట. పూరకం, కుంభకం, రేచకం. పీలిస్తే పూరకం, బిగబడితే కుంభకం, వదిలితే రేచకం. ఈయన కుంభకాన్ని బాగా నేర్చుకోమని పీల్చిన గాలిని అలాగే బిగబట్టి క్రమంగా గంటలు ఉండేటట్టుగా ఆయనకి ప్రాక్టీస్ చేయించాడు. ఇక ఆయన అట్లా బాగా తయారైపోయినాడు. అప్పుడు గురువుగారు చెప్పాడు, నువ్వు ఇంటికి వెళ్ళిపోయి చనిపోయిన వాళ్ళలాగా పడిపోయిండు, నేను వచ్చి మిగిలిన వాళ్ళ ప్రేమంతో నిరూపిస్తాను అన్నాడు. అలాగే గురుదేవా అన్నాడు. చక్కగా ఇంటికి వెళ్ళిపోయినాడు. గాలి బాగా బిగబట్టేశాడు. చూసేవాళ్ళకి కేవలం డెడ్ బాడీ లాగా, చనిపోయిన వాళ్ళలాగా ఉన్నాడు. సో అప్పుడు గురువుగారు వచ్చారు. వీళ్ళెంతో బాధపడుతున్నారు. అయ్యో కుమారా, నేను చచ్చిపోయి నువ్వు బాగుంటే ఎంత బాగుండేదని తల్లి, అలాగే కుమారా చిన్న వయసులో చనిపోయావా, నేను చచ్చిపోయింటే నాకు 90 ఏళ్ళు పైన ఉండే అని నువ్వు బాగుంటే బాగుండేదని తల్లిదండ్రులు, అలాగే భార్య గారు కూడా నేను చచ్చిపోయినా బాగుండేది, ఈ చిన్న వయసులో ఈ వయసు ఏంటి అయ్యో రామా అని ముగ్గురు బాధపడుతున్నారు. అంతలో గురువుగారు వెళ్ళాడు. మరి మీ అబ్బాయిని బ్రతికిస్తాను, ఒక గ్లాసు నీళ్లు తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చారు. ఓం హ్రీం శ్రీం క్లీం ఫట్ 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 స్వాహ అని మంత్రాలు చదివి ఈ దివ్య జలాన్ని, ఈ మంత్ర జలాన్ని ఎవరైతే త్రాగుతారో
వాళ్ళు చనిపోతారు, అబ్బాయి బతుకుతాడు, ఎవరు తాకుతారు అన్నారు. ఇంకెవరో కిక్కురు మనకు ఎవరో మాట్లాడతలేదు. కాబట్టి స్వామి వచ్చి బలి పని పెట్టాడా అని అందరూ కూడా మౌనంగా ఉన్నారు. స్వామీజీ ఒక్కొక్కరిని అడుగుతున్నారు, ఏమమ్మా నీకు 85 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి ఇంకా ఏం చేయాలి, నువ్వు ఇంకా హాయిగా ఊరు పొమ్మంటుంది, వాళ్ళకాడు రమ్మంటుంది, కాబట్టి నువ్వు తాగి చనిపోతే మీ కొడుకు కోడలు హాయిగా ఉంటారు, సత్సంతానానికి అంటారు, చక్కగా బాగుంటుంది కదా అని అన్నాడు. అయ్యా మా భర్త గారు నాకు దేవుడు, పతి దేవోభవ, స్త్రీకి దేవుడు ఎవరంటే భర్త గారే దేవుడు. కాబట్టి నన్ను ఎన్నో విధాలుగా ఎంతో ప్రేమగా ఆత్మీయంగా ఇన్ని విధాలుగా నన్ను గౌరవిస్తూ ఉన్నాడు. ఇటువంటి భర్తను మళ్ళీ నేను ఇక చూడలేను, కాబట్టి నా వల్ల కాదు, మా భర్త గారికి సేవ చేయాలని ఖచ్చితంగా చెప్పేసింది ఆయన. అయ్యా మరి నీ సంగతి ఏమిటయ్యా అని పెద్ద ఆయన అడిగితే, అయ్యా నా భార్య ఒక దేవత, ఎప్పుడు ఏది కావాలంటే అది పుల్లారెడ్డి గారి స్వీట్లకు పోటీగా చేసి పెడుతుంది, ఏ టైంలో కావాలంటే ఆ టైంలో, కాబట్టి ఈమెను వదిలి నేను ఉండలేను అని అన్నాడు. మరి ఏమమ్మా నీ సంగతి ఏమిటని ఆ కుర్రవాడు భార్యని అడిగారు. స్వామీజీ మా తల్లిదండ్రులకి ఇద్దరికీ కూడా హార్ట్ పేషెంట్లు ఇద్దరు కూడా, కాబట్టి నా మరణ వార్త వెళ్ళిందంటే ఇద్దరు హార్ట్ ఫెయిల్ అయిపోయి చనిపోతారు, కాబట్టి నా ఒక్కదాని వల్ల వాళ్ళని చంపడం ఎందుకు, నా వల్ల కాదు అంది. మరి మీ అబ్బాయి బతకాలంటే ఏం చేయాలని మళ్ళీ పెద్దవాళ్ళని అడిగారు. అయ్యా మరి స్వామీజీ మీకు ఏ బంధాలు ఏమి లేవు, కాబట్టి మీరు తాగి చనిపోతే చక్కగా మా అబ్బాయి బతికితే మీకు చక్కగా పూజలు చేస్తావు అన్నారు. అప్పుడు శిష్య లేవరా అన్నాడు. శిష్యులు లేచి, ఆహా వీళ్ళ ప్రేమ ఎంతవరకు తెలుసుకున్నాను, కాబట్టి ఇక నుంచి మీరు గంట కాదు 2 గంటలు చెప్పినా కూడా ఇక నేను ఉపన్యాసం వదిలి రాను అని వివేకాన్ని పెంచుకొని ధన్యుడైపోయినాడు అన్నమాట. అట్లా వివేకాన్ని పెంచాలని అంటే మొట్టమొదటిగా సాధు మహాత్మకుల సాంగత్యం. వాళ్ళు చెబుతారన్నమాట, కర్తుం యోగ్యం కార్యం, చేయదగిన పనులు చేయి నాయన, చేయదగిన పనులు చేయొద్దు అని చెప్తారు. ఆ విధంగా ఇక మన జీవితం హైలైట్ అయిపోతుంది. ఇది సజ్జన సాంగత్యం వల్ల జరిగే ప్రయోజనం. కర్మ ప్రక్షాళన చేసుకోవాలంటే ఇక్కడి నుంచి ఎలా? కర్మ అంటే ఇక చేయదగిన పనే చేయాలి. కర్తుం యోగ్యం కార్యం, చేయదగిన పనులు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ఇట్లా తల్లిని తండ్రిని గురువుల్ని ఇంటికి వచ్చిన వాళ్ళని దేవుడిగా భావించి సేవ చేయమన్నారు. అట్లా చేసుకుంటూ వర్క్ ఈజ్ వర్షిప్. మీ ఉద్యోగమో వ్యవసాయమో వ్యాపారమో ఇంటి పనులు వంట పనులు చక్కగా చేసుకుంటూ ఆ ఫలితాన్ని భగవంతుడికి సమర్పిస్తూ ఉంటే చక్కగా మనసులో దోషాలు పోయి సర్వమితం హంచ బ్రహ్మయ భవతి, నేను ఇది అంతా పరమాత్మమైన హై లెవెల్కి క్రమంగా వెళ్ళిపోతారు అన్నమాట. అయితే స్వామి ఈ యొక్క కర్మ ప్రక్షాళన వైపు మనం వెళ్తూ ఉన్నాం, కానీ జ్ఞానాదద్ధేన కర్మ అని భగవద్గీతలో చెప్పారు. జ్ఞానం వల్ల కర్మలు దద్దమవుతాయి అంటారు. అలా జ్ఞానానికి కర్మకి ఉన్న సంబంధం ఏంటి? జ్ఞానం వల్ల ఎలా ఈ యొక్క కర్మలు దద్దమవుతాయి? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని భగవంతుడి వాక్యం అన్నమాట. ఎప్పుడైతే పరమాత్మను నేనని తెలుసుకుంటాడో అప్పుడు ఈ కర్మలు కానీ ఇవన్నీ కూడా తనకి సంబంధం లేవని అర్థమైపోతుంది. తాను చేసేవాడు కాదు, చేయించేవాడు కాదు. అకర్తాహం అభోక్తాహ మవికారోహం అక్రియ శుద్ధ బోధ స్వరూపోహం కేవలోహం సదాశివ. గురుగారి దగ్గర వేదాంత విచారణ చేస్తాడు కాబట్టి నేను కర్తను కాదు, ఆ ఫలితాన్ని అనుభవించే భోక్తని కాదు, క్రియ చేసేవాడిని కాదు, నేను శుద్ధమైనటువంటి పరమాత్మని తెలుసుకుంటాడు కనుక ఆయనకి కర్మఫలాలకి అంటమన్నమాట. ఎందుకని ఆత్మ అదొక పాయింట్. ఆత్మ సూక్ష్మమైంది కాబట్టి ఆత్మని ఏది అంటుకోదని తెలుసుకున్నప్పుడు ఇక ఈ దోషాలు ఏమని ఉండవు. అయితే ఈ యొక్క కర్మఫలాలు అంటావు, కానీ జ్ఞానానికి శ్రద్ధకి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు. ఆ శ్రద్ధతో జ్ఞానానికి ఉన్న సంబంధం ఏంటి? శ్రద్ధ ఉంటేనే మన జ్ఞానం కలుగుద్ది అన్నమాట. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్వర సంయతేంద్రియ అని 3 పాయింట్లు చెప్పాడు భగవంతుడి గీతలో. శ్రద్ధ అని అంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కథిత సద్భి యయా వస్తూపలభ్యతే. ఆ గురుదేవుడు చెప్పిన వాక్యాల యందు శాస్త్ర వాక్యాలనే గురువుగారు చెప్తాడు కాబట్టి ఆ శాస్త్ర వాక్యాల యందు గురువుగారు చెప్పిన వాక్యాల యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం, ఇది ముమ్మాటికి ఇంతే అనేటువంటి దృఢ నిశ్చయం ఉన్నప్పుడు మనకి ఈ విఘ్నాలన్నీ కూడా పటాపంచులైపోతాయి. తర్వాత తత్పరత, నేను సాధించి తీరాలనేటువంటి ఒక పట్టుదల ఉండాలన్నమాట. ఈనాడు మెడిసిన్ సీట్కి వెళ్ళాలంటే విద్యార్థులు ఎంత కష్టపడుతున్నారో మీ అందరికీ తెలుసు. ఆ విధంగా ఒక పట్టుదల ఉండాలి, నా జీవితాన్ని ధన్యం చేసుకోవాలి అని. అట్లా ఆ విధంగా తత్పరత, ఇది సాధించి తీరాలి. తర్వాత ఇంద్రియ నిగ్రహం ఉండాలి. మనం గొప్పవాళ్ళం కావాలంటే
ఇంద్రియాలు మన కంట్రోల్లో పెట్టుకుంటేనే గొప్పవాళ్ళం అవుతాం. ఈ మూడిటి ద్వారా మన జన్మ ధన్యమైపోతుంది. ఇప్పుడు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి. ఈ కర్మేంద్రియాల ద్వారా ఎటువంటి ఇది చేయాలి, జ్ఞానేంద్రియాలని ఎటువంటి దృష్టికోణాల్లో జ్ఞానాన్ని స్వీకరించాలి, అంటే కంటిని ఎలా ఉపయోగించాలి, ముక్కుని ఎలా ఉపయోగించాలి, ఈ జ్ఞానేంద్రియాలను ఎలా ఉపయోగించాలి, కర్మేంద్రియాలను ఎలా ఉపయోగించాలి వివరించండి స్వామి. వాక్, పాణి, పాద, పాయు పస్తులు అనేవి కర్మేంద్రియాలు. వాక్, మనం వాక్కులోనే మన గొప్పతనం అంతా వచ్చేస్తుంది అన్నమాట. అందుకని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వాక్ తపస్సు అని చెప్పాడనమాట. కాబట్టి అనుద్వేగ కర్మ వాక్యం సత్యం ప్రీహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇతరులకి బాధ కలగని పద్ధతిలో మనం మాట్లాడాలి. ఆ తర్వాత స్మూర్తిగా, సత్యంగా, ప్రియంగా, మృదు మధురంగా మాట్లాడాలి. చక్కగా జపధ్యానాలు చేసుకోవాలి. భారత భాగవత రామాయణాలను పఠించాలి. బ్రాహ్మణోత్తములు, బ్రాహ్మణో మమ దేవత అని భగవంతుడు అంటున్నాడు. బ్రాహ్మణుడు నాకు దేవత అని. ఆ బ్రాహ్మణులు వేదాధ్యయనం చేసుకుంటారు. ఈ విధంగా ఇదంతా కూడా వాక్ తపస్సు. ఇది ఉన్నప్పుడు చక్కగా మన జన్మ ధన్యమైపోతుంది. పాణి, చేయదగిన పనులే చేతులతో చేస్తుండాలి. పాద, వెళ్ళవలసిన చోటికే వెళ్ళాలి. కాబట్టి చేతులారంగా శివుని పూజింపడే. చేతులారంగా తల్లిదండ్రులు కావచ్చు, భగవంతుడు కావచ్చు, అతిథి కావచ్చు, ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ప్రాణిని దేవుడిగా భావించి సేవించడమే మానవ జీవితానికి ఒక వరం అన్నమాట. కాబట్టి వాక్కు, పాణి, పాదం, ఇక ఆ రెండు అవయవాలు మలమూత్రాలకు చక్కగా వినియోగించుకోవాలి. స్వామి, ఇక్కడ వచ్చేసి కర్మలు చెయ్యి, కర్మ ఫలితాన్ని ఆశించకు అన్నారు. ఇప్పుడు 10th క్లాస్ పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడు ఎగ్జామ్స్ కోసం చదివి ఇన్ని మార్కులు రావాలి అని ఆశించకుండా చదివితే ఫలితం ఉండదు కదా. కర్మ చెయ్యి, కర్మ ఫలితాన్ని ఆశించకపోతే ఈరోజు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నామంటే ఉద్యోగం ఆశించాలి కదా. ఒక ఉద్యోగం చేస్తున్నాడంటే శాలరీ ఆశించాలి కదా. ప్రతి ఒక్క దాంట్లో ఆశించడం అనేది ఉంటుంది కదా. అలా కర్మలు చెయ్యి, ఫలితాన్ని ఆశించకు అంటే ఎలా? ఇప్పుడున్న కాలంలో ఆ ఫార్ములాని ఎట్లా అప్లై చేయొచ్చు? శాస్త్రి గారు చాలా బాగా అడుగుతున్నారు. అయినప్పటికీ మనం భావం ఎలా ఉండాలంటే ముందు భగవంతుని మీద భారం వేసేయాలి. వేసేసి కర్తవ్యోగ్యం కార్యం. నువ్వు చేయని పనులు చేసుకుంటావంటే మనకు రావాల్సింది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. దానికోసం మనం ఆరాటపడే అవసరం లేదు. ఈ కోరటం వలన మనం కోరిందే వస్తుంది. కోరిక లేకుండా భగవంతుని సేవించడం వల్ల, పట్టుదలగా పనులు చేసుకోవటం వల్ల భగవద్ అనుగ్రహం వస్తుంది, రాదగింది వస్తుంది. కాబట్టి నిష్కామ కర్మలో 2 లాభాలు. కాబట్టి ఇది జీవితాన్ని ధన్యం చేస్తుందని భగవంతుడు గీత ద్వారా తెలియజేస్తున్నాడు. అయితే స్వామి, మనకి గీత ద్వారా కొన్ని మొదటి 6 అధ్యాయాల్లో చూసుకుంటే కర్మయోగం గురించి, తర్వాత భక్తి యోగం గురించి, తర్వాత ధ్యాన యోగాల గురించి వెళ్ళారు కదా. అసలుకి ధ్యానము అంటే ఏంటి? ఎటువంటి ధ్యాన స్థితిలోకి మనం ప్రవేశించాలి? ధ్యానం నిర్విషయం మనః. ధ్యానం అని అంటే మనసు దైవాకారంగా ఉండటమే ధ్యానం. సజాతీయ ప్రత్యయ తిరస్కారపూర్వక, విజాతీయ ప్రత్యయ తిరస్కారపూర్వక, సజాతీయ ప్రత్యయ ప్రవాహాన్ని ధ్యానం అని అంటారు. దైవ భావాలని ప్రవాహంలాగా పెంచుకోవాలి, ప్రపంచ భావాలని వాటిని తిరస్కరించాలి. ఇట్లా దైవభావంలోకి వెళ్ళిపోవటమే ధ్యానం. ధ్యానం నామ మానసిక క్రియ. అంటే ధ్యానం అంటే మనసుతో చేసే ఆ దైవ చింతన, ఆ దైవ భావన, అది అన్నమాట. అయితే మంత్రము ఈ మనసును ఎలా కంట్రోల్ చేస్తుంది? మంత్రానికి మనసుకు ఉన్నటువంటి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఎలా ఉపయోగపడుతుంది? మంత్రము అని అంటే మననాత్రయతి ఇది మంత్ర. భగవన్నామాన్ని బీజాక్షరాలతో కలిపితే మంత్రం అవుతుంది. ఆ మంత్రం అంటే ముఖ్యంగా భగవన్నామం. భగవంతుడు మనవాడైపోయి మనం అనుగ్రహించాలి అని అంటే భగవన్నామం మనదైపోవాలి. ఎప్పుడు ఆ నామాన్ని చెప్పుకుంటా ఉంటే భగవంతుడి కంటిని రెప్పలాగా, చిన్న పిల్లవాడిని తల్లిలాగా కాపాడుతూ ఉంటాడు. అందుకని తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ. ఓ అర్జున, నువ్వు యుద్ధం చేస్తున్నా కూడా నన్ను స్మరించు అని భగవంతుడు చెప్పాడు. అలా స్మరిస్తూ చేస్తూ ఉంటే అమోఘమైనటువంటి ఫలితం మనకి అవలేలుగా లభిస్తుంది. స్వామి, భ్రమర కీటక న్యాయము అంటారు. అంటే శివుణ్ణి ధ్యానిస్తున్నవాడు ఒకరోజు శివుడే అవుతాడు, రాముణ్ణి ధ్యానిస్తున్నవాడు సాక్షాత్ రాముడే అవుతాడు అంటారు. అది ఎప్పుడు, ఎలా సాధ్యము? ఏ స్థితిలో సాధ్యం? అది
భ్రమర కీట న్యాయం అని ఒక సిద్ధాంతం అన్నమాట ఆధ్యాత్మిక మార్గంలో. భ్రమరం అంటే తుమ్మెద. ఆ తుమ్మెద ఏం చేస్తుందంటే ఒక పురుగుని తీసుకొచ్చి ముందుగానే ఒక మట్టితో చిన్న గూడుగా కడుతుంది, దాంట్లో పెట్టేసి దానికి దీన్ని కొండె ఉంటుంది, ఈ కొండెంతో ఆ పురుగుని అలా కుడుతుంది. దానికి నొప్పి పుట్టి భయం కలిగి ఇక అలా భయంగా ఉంటుంది. ఇది జమ్మని జంకారం చేస్తుంటుంది, అక్కడే ఉండి తిరుగుతా. దానికి భయం పుట్టి దీన్నే చింతన చేస్తుంది, మళ్ళీ ఎక్కడ కుడుతుందో అని. అలా చింతన చేసి అది మళ్ళీ ఒక భ్రమరమై ఎగిరిపోతూ ఉన్నది. అట్లాగే నేను ఇది అంతా నా ఇష్టదేవతామయం అనేటువంటి హై లెవెల్కి వెళ్ళినప్పుడు ఇక తాను ఆ ఇష్టదేవతగా అయిపోతాడు. అంటే ఇక ఎక్కడ చూసినా ఆ ఇష్టదేవతే, శివుడు అనుకోండి, శివుడే కనిపిస్తాడు. ఎప్పుడు చూసినా శివుడే, ఎక్కడ చూసినా శివుడే, ఎటు చూడకపోయినా లోపల శివుడే, కింద పైన అంత శివమయంగా ఆయనకి కనిపిస్తుంది. ఆ విధంగా శివుడైపోతాడు. అయితే ఇప్పుడు ఈ యొక్క శివుడు అయిపోయాడు, ఆ శివ శక్తిలో ఎన్నో సిద్ధులు కలుగుతాయి. ఆ సిద్ధులు మనకి మేలు చేస్తాయా కీడు చేస్తాయా? సిద్ధుల్ని ఎలా వాడుకోవాలి? అది చాలా చక్కని ప్రశ్నలు అడుగుతున్నారు మా శాస్త్రి గారు, బంగారుకొండ. సిద్ధులు అనేవి మనం జాగ్రత్తగా ఉంటే మేలు చేస్తాయి, తనకి మేలు లోకానికి మేలు. వాటిని స్వార్థానికి ఉపయోగించుకున్నట్లయితే, ఇక్కడ శత్రువు ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి ఆయన నాశనమైపోవాలని ఉపయోగించాడు అనుకోండి, ఈ క్రమంగా ఈ శక్తులు డౌన్ అయిపోయి తాను కూడా డౌన్ అయిపోతాడు. అందుకని కేవలం లోకోపకార కార్యక్రమానికే ఉపయోగిస్తూ ఉంటే అవి తనకే మేలు లోకానికి మేలు. ఏమాత్రం స్వార్థం ఉండా అది ఇతనికి ఆ సిద్ధులు కలిగిన వాడికి పతనం అయిపోతాడు. అట్లా ఎంతోమంది అయినారు. కొంతమంది యోగ సాధన చేసేవారు మొదట్లో బాగానే ఉంటారు, కొంత సమయం అయిపోయిన తర్వాత ఒక 3-4 సంవత్సరాలు సాధన చేసిన తర్వాత ఇంద్రియాల మాయలో పడతారు. ఇంద్రియ సౌఖ్యాలకో లేకపోతే ఇంద్రియాల మాయలో పడతారు. అది ఎందుకు పడుతున్నారు? అది ఎందుకు పడుతున్నారంటే తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అయ్యా నువ్వు జాగ్రత్తగా లేకపోయినట్లయితే మళ్ళీ నువ్వు మాయలో పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అన్ని విధాల మనకు కావలసినటువంటి సాత్విక ఆహారాన్ని తెలుసుకోవాలి, మితంగా ఉండాలి, చక్కని ఏకాంత ప్రదేశంలో ఉండాలి, మనం చేయదగిన పనులు చక్కగా చేసుకుంటూ మిక్కిలి జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ మళ్ళీ పతనం అవటానికి వీలుండదు. ఏమాత్రం అజాగ్రత్త పడినా పతనం అవటానికి వీలుంటుంది. అందుకని చక్కగా ఒక వాక్యం చెబుతుంది శాస్త్రం, భగవత్ పండితో నరః సర్వేంద్రియాణి సంయమ్య భగవత్ పండితో నరః దేశకాల బలం జ్ఞాత్వా సర్వకార్యాన్ని సాధయేత్. కొంగనొక దృష్టాంతంగా చెప్తున్నారు. చేపలు పట్టడానికి కొంగ ఒంటికాల మీద అర్ధనిమీలిత ఏకాగ్రతగా ఉంటాడు. అట్లా నువ్వు ఇంద్రియాలను నిగ్రహించుకొని చక్కగా నీ కార్యక్రమాలను జరుపుకుంటూ ఉండాలి. అట్లా ఉన్నట్లయితే దేశకాల బల పరిస్థితులను బట్టి ఇక్కడ పరిస్థితి ఏమిటి, ఈ దేశంలో ఎలా ఉండాలి, ఈ కాలంలో ఎలా ఉండాలి, ఇక్కడ నా బలం ఎంతవరకు, నా మాట సాగుతుందా లేదా, ఇవన్నీ చూసుకొని మనం జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటే మళ్ళీ పతనం అవడానికి అవకాశం ఉండదని శాస్త్రం చెబుతుంది. అయితే మనకి ఇంద్రియాలు సాధకుడుగా మొదలయ్యే ముందర ఒక లెవెల్లో ఉంటాయి. ఇంద్రియాలు కొంత సాధన చేసిన తర్వాత ప్రకోపితం చెందుతాయి. ఆ ప్రకోపితం చెందినప్పుడే ఈ యొక్క జీవితంలో గడబిడ అవుతూ ఉంటారు. ఆ ఇంద్రియాలు ఎందుకు శక్తి పెరగటం వల్ల ప్రకోపితం చెందుతాయా, లేకపోతే ఒక మెట్టులాగా ప్రకోపితం చెందుతాయా? అది ఇప్పుడు సాధన చేస్తూ ఉంటాడు, కొంత ఒక లెవెల్ పెరిగిన తర్వాత ఈయన కొద్దిగా అహం వస్తుంది. అహం వచ్చినప్పుడు అవి మళ్ళీ పల్టీ ఇస్తాయన్నమాట. అందుకని అహం రాకుండా చూసుకోవాలన్నమాట. అహం అంటే నేను గొప్పవాడిని అయిపోయినాను, అంతటివాడు ఇంతటివాడిని అనుకుంటమే అహం. అదే అక్కడ ప్రతిబంధకం అన్నమాట. అయితే అహంకార మమకారాలను జయించాలంటే ఏం చేయాలి? అంటే వాస్తవంగా ఇవి రెండు బంధాన్ని కలిగిస్తాయి అన్నమాట. అహంకారము అని అంటే తాను కానీ ఈ దేహేంద్రియాలని నేను నాది అనుకుంటాం అన్నమాట. ఒక యోగి గారు ఉన్నాడు, ఆయనకి కొన్ని సిద్ధులు ఉన్నాయి. ఇక నాకు ఇంకా ఎంతకాలం మరణ సమయం ఎంతకాలం ఉందని చూసుకున్నాడు. దగ్గరికి వచ్చేసింది అనమాట, కొన్ని నిమిషాలే అనుకోండి. అలా అప్పుడు ఆయన రకరకాల తన రూపాలని కొన్ని అనేకంగా సృష్టించుకొని హాయిగా కూర్చున్నాడు. మృత్యుదేవత వచ్చింది. అందరూ ఒకే రకంగా ఉండారే, అసలు ఆయన ఎవరు కనిపెట్టాలి అని మృత్యుదేవత అనుకుంది. ఆహా యోగీశ్వర దేవాదిదేవ మహాత్మా, మీ దర్శనం వల్ల నా జన్మ ధన్యమైంది. అసలు అంతా బాగా చేశారు కానీ కొద్దిగా పొరపాటు చేశారు యోగీశ్వర అని ఆ మృత్యుదేవత అంది. అసలు వాడు నేనెక్కడ చేశాను అన్నాడు. ఇదే నీ పొరపాటు అని ఆయన పట్టుకుని వెళ్ళిపోయినారు.
అంటే అహం వచ్చే అవకాశాలు ఉంటాయి, వచ్చినా జాగ్రత్తగా ఉన్నట్లయితే దాటిపోతాడు. అలాగే మమకారం, నాదే, నా భార్య, నా పిల్లలు, నా సంపదలు నాది అనుకుంటాడు అన్నమాట. కానీ వెళ్ళేటప్పుడు మనం ఏమీ తీసుకెళ్ళం. కాబట్టి ఇదంతా కూడా ఇక్కడ వదిలేసేదని తెలుసుకొని అహంకార మమకారాలని వదిలేసినట్లయితే వాస్తవంగా నేను అనే ఆత్మకి అహం లేదు, మమకారం లేదు. ఈ రెండూ లేనటువంటి శుద్ధమైనటువంటి పరమాత్మ నేను అని వీటిని గివప్ వదిలేసేయాలి. వదిలేస్తే మనం ప్రశాంతంగా ఉంటాం. మానసిక శాంతి, మానసిక ప్రశాంతము ధ్యానం ద్వారా లభిస్తాయంటారు. ఆ ధ్యానం ద్వారా బహిర్ముఖం నుంచి అంతర్ముఖంలోకి మారాలంటే ఏం చేయాలి? అభ్యాసము వైరాగ్యం. అర్జునుడు భగవంతుడిని అడిగాడు, చంచలమైంది మనసు కదా, ఏం చేయాలి అని అంటే, మంచి ప్రశ్న అడిగావు. నువ్వు చెప్పినట్టుగా మనసు చంచలమైంది, ప్రమాదమైంది, బలమైంది, దృఢమైంది, వీళ్ళు ఎన్నో దోషాలు ఉన్నాయి. అభ్యాసము వైరాగ్యం. అభ్యాసం అంటే వదలొద్దు, ప్రతిరోజు చేసుకోవాలి. మనం ప్రతిరోజు ఆహారం తీసుకుంటాం కదా, అట్లా ఈ దైవ సాధన వదలకుండా ప్రతిరోజు చేసుకోవాలి. ఆ తర్వాత వైరాగ్యం. ఈ ప్రపంచ వ్యామోహాలన్నీ దుఃఖాన్ని కలిగిస్తున్నాయి కాబట్టి నాకు అవసరం లేదు. చివరికి మిగిలేది దుఃఖం. స్వీట్స్ బాగా తిన్నాడు అనుకోండి, చివరికి షుగర్ వచ్చి ప్రమాదం. హాట్ బాగా తిన్నాడు అనుకోండి, పేగులో పుళ్ళుబడి వస్తాయి. అట్లా ప్రతి భోగం వల్ల చివరికి మిగిలేది దుఃఖం. కాబట్టి ఎన్ని తెలుసుకొని ఈ అభ్యాసం వైరాగ్యం వదలకుండా సాధు మహాత్ములుగా సాంగత్యం చేస్తూ చక్కగా సాధన చేసుకోవాలి. సాధన సిద్ధించాలంటే ఉపనిషత్ 7 అమృతాలు మనకి వినిపిస్తుందన్నమాట. మితంగా ఆహారం తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోకూడదు. మితంగా నిద్రపోవాలి, ఎక్కువగా నిద్రపోకూడదు. ఆ తర్వాత మరి ఎక్కువగా కార్యక్రమాల్లో బహిర్ముఖం కాకుండా ఉండాలి. కాబట్టి ఇలాంటి ఎప్పుడైతే మనం చేస్తామో సోమర్థం అనేది ఉండకూడదు. ఇట్లాంటి భావాలతో సాత్విక ఆహారంతో చక్కగా మితమైన ఆహారంతో ఎప్పుడైతే మనం సాధనలు చేస్తామో అప్పుడు క్రమంగా ఇవన్నీ అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. కాబట్టి మితమైన నిద్ర, మితంగా మేలుకొనటం, మితమైనటువంటి ఆహారం, మితంగా అసలు ఆహారం తీసుకోకుండా ఉండటం, తర్వాత సోమరతనం లేకుండా ఉండటం, ఇలాంటి వాటిని బాగా ప్రాక్టీస్ చేస్తే మనకి మళ్ళీ ఇక ఎంతో హై లెవెల్కి వెళ్ళిపోతాం. స్వామీజీ, మలయాళ స్వామివారు మనకి కేరళ ప్రాంతం నుంచి వచ్చారని, వారు ఇక్కడ గోగర్భంలో సాధన చేశారని, ఆ తదనంతరం తిరుమల వారు ఇక్కడికి ఎక్కువ జనరద్దీ పెరుగుతుందంటే ఏర్పేడు ప్రాంతంలో ఆశ్రమ స్థాపన చేశారని, ఆ తర్వాత దేశ సంచారం మొత్తం చేశారని, చివరికి ఎన్నో అద్భుతాలు చూపించారని నాకు తెలిసిన వృత్తాంతం అది. అయితే అసలుకి మలయాళ స్వామి వారు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మలయాళ స్వామి అనే పేరు ఎట్లా వచ్చింది, వారి వృత్తాంతం గురించి మనం చెప్పండి. మలయాళ స్వాముల వారు అని అంటే ఒక మహాకవి అన్నాడు, సాక్షాత్తుగా వేదవ్యాసుల వారే మలయాళ స్వాముల వారిగా అవతరించారు అని ఒక మహాకవి అన్నాడు. అటువంటి మహనీయుని గురించి మీరు అడగటం, మనం చెప్పుకుంటాం, మన అందరి జన్మ ధన్యం. ఈయన భక్తుల యొక్క జన్మ ధన్యం అన్నమాట. శ్రీ నారాయణ గురుదేవులు అని కేరళలో మహాదివ్యమైనటువంటి పురుషుడు అన్నమాట. కారణ జన్ముడు, ఇంకా చెప్పాలంటే అవతార పురుషుడు అన్నమాట. అటువంటి వారి శిష్యులు శ్రీ సిద్ధ శివలింగ గురుదేవులు. వారి శిష్యులు మన శ్రీ మలయాళ స్వాముల వారు. వారి చిన్నప్పటి నామధేయం వేలప్ప, తల్లిదండ్రులు పెట్టిన పేరు. అట్లా 16-17 సంవత్సరాల వరకు చక్కగా మామూలుగా లౌకిక విద్యలు చదువుకొని ఇంకా ఇంగ్లీష్ విద్య జోలికి పోకుండా ఇక తన జీవితాన్ని తాను ధన్యత చేసుకోవాలి. స్వయం తీర్ణ పరం స్థారయతి, తాను తరించాలి, ఇతరులు తరింపచేయాలి. అది శాస్త్రం యొక్క అమృత వాక్ అన్నమాట. అందుకని చక్కగా ముందు పాదయాత్ర చేశారన్నమాట. భారతదేశాన్ని చేసి అనేకమైనటువంటి లోక పరిస్థితులను గమనించి చిట్ట చివరగా మన తిరుమల వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. బ్రహ్మాండంలో ఈ తిరుమల లాంటి ప్రదేశం ఇంకెక్కడా లేదని, ఇటువంటి దయానిధి అనేటువంటి దేవుడు, వెంకటేశ్వర స్వామి లాంటి దయానిధి దేవుడు ఇదివరకు లేడు, ఇప్పుడు లేడు, ముందు ఉండబోడని శాస్త్రవాక్యం. ఇక్కడికి వచ్చిన తర్వాత వారి మనస్సు ప్రశాంతమైపోయి ఇక్కడ మనం తపస్సు చేసి దైవశక్తిని సంపాదించుకొని లోకోద్ధరణ కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంకల్పాన్ని ఆ భగవంతుడే ఇచ్చాడు.
ఇక ఆ తర్వాత ఇక్కడ గోగర్భ అనేటువంటి క్షేత్రంలో ఆకాశగంగా పాపనాశానికి వెళ్ళే దారిలో ఆ డ్యామ్ దాటగానే ఇమీడియట్గా రైట్కి తిరిగితే వచ్చేది గోగర్భ క్షేత్రం. ఇక్కడ పాండవులు కూడా పాండవ గుహ అని ఉంటుంది. పాండవులు కూడా ఇక్కడ ఉన్నారని తపస్సు చేశారని ఒక ప్రతీతి. ఆ గుహలో ఉండి వీరు చక్కగా తపస్సు ప్రారంభించారనమాట. వచ్చినప్పుడు మలయాళం తెలుగు రాదు కదా, ఫస్ట్ టైము. క్రమక్రమంగా తెలుగు వచ్చింది. మొట్టమొదటిలో మలయాళం మాట్లాడుతున్నారు కాబట్టి మలయాళ స్వామి అని పేరు వచ్చింది. అదే ఇక వారి జీవితానికి సార్థక నామధేయం అయింది. అయితే కొంతకాలం అయిన తరువాత తురియాశ్రమ స్వీకారం అంటే సన్యాసాన్ని స్వీకరించారు. అప్పుడు పేరు మారింది. అప్పటి పేరు శ్రీ అసంగానందగిరి స్వామి అని అట్లా ఆ పేర్లు అలా వచ్చినాయి. ఎక్కువ మందికి మలయాళ స్వామిని వెళ్ళనొట్టాడు. అయితే వారు స్థాపించిన ఆశ్రమం పేరు శ్రీ వ్యాస ఆశ్రమం. ఎందుకంటే వ్యాస భగవానుడు మన వేదాలన్నింటినీ కూడా అనుకూలం చేసి మనకు అనేక విషయాలు మనకు అందించినటువంటి మహనీయులు. సాక్షాత్తుగా విష్ణుదేవుడే ఆ వేదవ్యాసుల వారు కాబట్టి, కృష్ణుడే వేదవ్యాసుల వారు కాబట్టి ఆ పేరుతో శ్రీ వ్యాసాశ్రమం అని పేరు పెట్టుకున్నారు. దాన్ని వ్యాసపీఠము అని అంటారు. అయితే మలయాళ స్వామి వారు గోగర్భంలో తపస్సు చేస్తున్నప్పుడు ఇక్కడ వరద వస్తే ఒకరికి స్వప్నంలో కనిపించి వారికి ఆహారం అందించమని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి చెప్పారని ఒక వృత్తాంతం ఉంది. ఈ వృత్తాంతం ఏంటి స్వామి? స్వాముల వారు తపస్సు చేస్తూ ఉన్నారు. తపస్సు చేస్తూ మధ్యాహ్నటప్పుడు మరి ఆకలి కదా, ఆ దేవాలయంకి వెళ్ళి దేవాలయం యొక్క పాత్రలు, ఖాళీ పాత్రలు బయట వేస్తే దాంట్లో ఏదన్నా మిగిలితే, ఆ మామిడి అంటారు కదా, ఆ చెక్కలు అలాంటి ఏదన్నా మిగిలితే దాన్ని తీసుకొని ఆహారంగా స్వీకరించి మళ్ళీ వచ్చి తపస్సు చేస్తూ ఉన్నారు. ఒక రోజున అక్కడ మహంతు గారు చూసి, ఆహా ఈయన ఎవరో చాలా ఉత్తముడుగా ఉన్నాడే, ఎవరిని అడగట్లేదే అని చెప్పి, ఆయా నీకు చక్కగా భోజనం ఏర్పాటు చేస్తాము, మీ తపస్సు పూర్తి చేసుకొని వచ్చి భోజనాన్ని స్వీకరించండి అని చక్కగా చెప్పారన్నమాట. అప్పటి నుంచి చక్కగా తపస్సు 1 గంట 12 గంటలకు పూర్తి చేసుకొని వెళ్ళి వారు పెట్టిన ఆ దివ్య ప్రసాదాన్ని స్వీకరించి వచ్చి మళ్ళీ సాధనలో మునిగిపోయేవారు. ఇలా ఉంటూ ఉండగా మరి ఆ డ్యామ్ అప్పుడు లేదనమాట, నీళ్ళు ఎక్కువగా వచ్చాయి. వచ్చినప్పుడు ఈ గుహ ముందు నుంచి నీళ్ళు వెళ్తాయి అన్నమాట. అవి ఎక్కువగా పొంగే వర్షాలు. ఆ సంవత్సరం వర్షాలు బాగా వచ్చి 3 రోజులు ఆ నీళ్లు తగ్గకుండా ఉంటే అది దాటి అవతలికి వెళ్ళడానికి అవకాశం లేకపోయింది, దేవాలయంకి వెళ్ళడానికి అవకాశం లేకపోయింది ఆ ఉరవడి. అందుకని 3 రోజులు ఉపవాసం ఉండారు. అప్పుడు 3వ రోజున ఆ వెంకటేశ్వర స్వామిని చక్కగా మనసారా ప్రార్థిస్తారనమాట శ్రీ మలయాళ స్వాముల వారు. వెంటనే భగవంతుడికి దయ కలిగి ఆ దేవాలయ అధికారి మధ్యాహ్నం కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని భోజనం చేసుకుని హాయిగా నిద్రపోతుంటే ఆయన కల్లో కనపడి, ఇట్లా నా భక్తుడు మరి మలయాళ స్వాముల వారు గోగర్భ క్షేత్రంలో దివ్యంగా తపస్సు చేస్తున్నారు, వారు కారణ జన్ములు అవతార పురుషులు కాబట్టి మీరు వారికి ఆహారం పెట్టండి అని కలలో స్పష్టంగా తెలియజేశారు అన్నమాట దయానిధి అయినటువంటి ఆ వెంకటేశ్వరుడు. అప్పుడు ఆయన మేల్కొని ఆహా ఇది నా అదృష్టం అని చెప్పి ఆహారాన్ని ప్యాక్ చేసుకొని, వర్షాలు ఉండనే పరిస్థితి వాళ్ళకి తెలుసు కనుక పెద్ద వాసానికి ఈ ఆహారం మూట కట్టి, ఓ మలయాళ స్వాముల వారు వెంకటేశ్వర స్వామి ప్రసాదం స్వీకరించండి, దేవుడే పంపించాడు అని కేకబెట్టగానే ఆ గుహలో చక్కగా అప్పటికే తపస్సు చేస్తూ ఉన్నటువంటి ఆ స్వాముల వారికి ఆ అమృత వాక్కు విని చాలా ఆశ్చర్యపోయి, ఆహా పాహిమాం పాహి రక్షమాం రక్ష, మరి ఎంత మీ అనుగ్రహం ఎంత గొప్పది అని ఆనందంగా ఆ మూటని అందుకొని చక్కగా 3 రోజుల నుంచి ఆహారం లేదు కాబట్టి ఆ ప్రసాద లైన్ని చూడగానే ఆ దైవానుగ్రహానికి స్వామివారికి ఆనంద బాష్పాలు వచ్చేసినాయి. ఆనందంగా తృప్తిగా భోంచేశారు. ఇక వెంకటేశ్వర లడ్డు ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు, ఆహార పదార్థాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. ఆ దైవ ప్రసాదాన్ని, ఆ దివ్య ప్రసాదాన్ని ఆనందంగా స్వీకరించారు అనేది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఎందరికో ఎన్నో వ్యాధుల పరంగా తగ్గించారు, ఎన్నో మహిమలు చూపించారంటారు మలయాళ స్వామి. అటువంటి వృత్తాంతాలు ఏమన్నా మీరు చెప్పగలరా? ఇప్పుడు కోటంబేడు అని వెంకటగిరికి దగ్గరలో ఒక గ్రామం అన్నమాట. ఆ గ్రామంలో పశువులకు జబ్బులు చేస్తూ విపరీతంగా చనిపోతూ ఉంటే ఆ ఊళ్ళో మన మలయాళ స్వాములారు తెలిసిన వారు ఒకరుండి, మా స్వాములారిని మన ఊరికి తీసుకొద్దాం, వారి దయ వలన జబ్బులు తగ్గిపోతాయి అని చెప్తాడు. అప్పుడు ఆ ఊరి పెద్దలు వచ్చి స్వాముల వారిని అనన్యమైనటువంటి భక్తితో ప్రార్థిస్తే అలాగేనని చెప్పి వెళ్ళి ఆ ఊరి యొక్క ఆ జంతువులు చనిపోవటానికి కారణమైనటువంటి ఆ జబ్బు లేకుండా
చక్కగా తన విభూతి మంత్రించి ఆ ప్రాంతాలంతా చల్లి కట్టుదిట్టం చేసి వచ్చారు. అవి పశువులు బాగున్నాయి. అప్పటి నుంచి ఆ ఊరు వాళ్ళు ఇప్పటి వరకు కూడా అపారమైనటువంటి భక్తి శ్రద్ధలతో శ్రీ వ్యాసపీఠానికి సేవలు అందిస్తూ ఉన్నారు. అట్లా ఒక సంఘటన. ఆ తర్వాత మన ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మెయిన్ పూజారిగా ఉండే ఆయనకి మరి పూర్వజన్మ దోషవశాత్తు బ్రహ్మరాక్షసి పట్టుకున్నదని, దాన్ని కూడా వీరి మంత్రశక్తి వదిలించినారని అదొక అద్భుతమైన నిదర్శనం. శ్రీ వ్యాసాశ్రమాన్ని స్థాపించిన మొట్టమొదటిలో దెయ్యాలు పట్టిన వాళ్ళు వస్తే అవలీలుగా వాటిని అన్నింటినీ పోగొట్టేసేవారని అదొక అద్భుతమైనటువంటి సంఘటన. అలాగే విజయవాడలో చాతుర్మాస వ్రతం అని జరుపుతూ ఉన్నారు. అది వర్షాకాలంలో ఈ వ్రతం జరుగుతూ ఉంటుంది. కృష్ణానది ఒడ్డునే పాకలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. వర్షాలు ఎక్కువయ్యి ఆ నది పొంగుతూ ఈ కార్యక్రమం జరిగే ఈ పాకల్లో కూడా వచ్చే అవకాశం ఏర్పడింది అన్నమాట. అది గమనించిన ఆ భక్తులు వెంటనే స్వాముల వారిని ప్రార్థించారు. ఇక్కడ కూడా నీళ్ళు వస్తే మన కార్యక్రమాలకు ఇబ్బంది కదా అని అంటే, అప్పుడు దగ్గరుండే శిష్యుడిని రాజీ గారు అనేటువంటి శిష్యుడిని పిలిచి చక్కగా ఒక పుల్ల ఇచ్చి గీత గీసిరా, ఇక దాటి రాదు కృష్ణమ్మ తల్లి అని చెప్పారు. ఆయన అలాగే గీత గీసాడు, ఇక దాటి రాలేదు. ఈ కార్యక్రమాలకు ఏమి ఇబ్బంది లేకుండా చక్కగా జరిగిపోయినాయి అన్నమాట. పుల్లతో ఒక గీత గీస్తే గీత దాటికి రాలేదు. ప్రవాహం పెరిగింది కానీ గీత దాటి రాల. అంటే అక్కడి నుంచి ఆ ప్రవాహం యువతలకు రాల, అక్కడే అంతవరకు ఆగిపోయింది. ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఇట్లా ఎన్నో భక్తులకి మిరాకిల్స్ చూపించారనేది ప్రసిద్ధి. మీరు ప్రత్యక్షంగా మలయాళ స్వామి వారిని ఎప్పుడు ఎన్ని సంవత్సరాల వయసులో కలిశారు స్వామి? చిన్నప్పుడు ఒక 14 సంవత్సరాల వయసులో ఒక్కసారి ఈ తిరుమల వచ్చి మా పెద్దలందరూ కూడా వ్యాసాశ్రమ మహాభక్తులు, అందుకే వెళ్ళేటప్పుడు వ్యాసాశ్రమానికి వెళ్ళి వారిని దర్శించుకునే మహాభాగ్యం చిన్ననాడు కలిగింది. ఆ భాగ్యమే ఈనాడు మరి ఉన్నత స్థితికి తీసుకొచ్చి చక్కగా ఒక బ్రహ్మచారిగా సాధువుగా తయారు చేసి ఈ పీఠానికి అధిపతిగా చేసింది అన్నమాట. వారి దర్శనం ఎంత మహిమ గల. అయితే స్వామి, మీ యొక్క పర్యవేక్షణలో అంటే మీ యొక్క వీక్షణలో మలయాళ స్వామి గారు చూపినటువంటి అద్భుతాలు ఏంటి మీ యొక్క ప్రత్యక్ష సాక్షిగా ఉన్నప్పుడు? అంటే మనం ప్రత్యక్షంగా వారిని ఊరిని చూడటమే కానీ వారి యొక్క సన్నిధిలో లేము కాబట్టి ఇంకా ఇతరులు చెప్పుకునేది. మా పూర్వాశ్రమంలో బంధువుల్ని పూర్వాశ్రమ బంధువులు అంటారు. వారిలో ఒకరికి కోర్టులో వ్యాజ్యం వస్తే స్వామివారి భక్తులు కాబట్టి స్వామివారిని ప్రార్థిస్తే అవలేలుగా గెలుస్తారని అలాగే గెలిచారు. వాళ్ళకి అనేక సంపదలు వచ్చినాయి. ఆ సంపదల్లో కొంత భాగం వ్యాసాశ్రమానికి అంకితం చేశారు. అదే మా తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వ్యాసాశ్రమ భక్తులు. ఆ ప్రభావం చేత మనం కూడా భక్తులం అయిపోయి మన జీవితాన్ని ధన్యం చేసుకున్నాం. మీరు వ్యాసాశ్రమ సాంప్రదాయంలోకి ఎప్పుడు ప్రవేశించారు? 1962లో గురుదేవులు మోక్షాన్ని పొందారు. ఆ పొందిన తర్వాత ప్రథమ పీఠాధిపతి పూజ్య శ్రీ విమలానందగిరి స్వాముల వారు 72 వరకు ఉన్నారు. వారు మోక్షాన్ని పొందేటప్పుడు ప్రస్తుతం మా గురువుగా పూజ్యశ్రీ బ్రహ్మర్షి విద్యానందగిరి స్వాములవారు ఉండేవారు. మేము శివగిరి ఆశ్రమం అని చెప్పి చిత్తూరు పక్కన ఒక ఆశ్రమం ఉంది, వ్యాసాశ్రమం బ్రాంచి. అక్కడ ఉంటే స్వామివారు విమలానంద స్వామి మోక్షాన్ని పొందినప్పుడు వీలునామా స్వామివారు మా గురువుగారు బ్రహ్మర్షి విద్యానంద స్వామివారి పేరుతో ఉంది కనుక వారు తీసుకొచ్చారు. అప్పటి నుంచి అంటే 1973లో వ్యాసాశ్రమంలో ముఖ్యమైన ప్రవేశం. 73 నుంచి మీరు కంటిన్యూగానే ఉన్నారు. 73 నుంచి అన్నమాట. మీరు పీఠాధిపతిగా నిర్వహణ చేసి 92లో మన ఉత్తరాధికారిగా చేసి క్రమంగా విద్యానంద స్వామివారు పైన విశ్రాంతిగా ఉంటూ మన ద్వారా కార్యక్రమాలని జరిపించారు. విద్యారణ్య స్వామి వారు చూపించినటువంటి మహిమలు ఏంటి స్వామి? వారు కూడా చాలా గొప్పవారు. భక్తులకి ఒక భక్తుడు చెప్పాడు, ఆయన పేరు మల్లికార్జున గారు, గృహస్థుడు. అయ్యా, నీకు ఒకే కూతురు పుడుతుంది, ఆమె మంచిగా ఉంటుంది, మంచి అల్లుడు నీకు వస్తాడు, ధనవంతుడు వస్తాడు అని చెప్పారు. అదే ప్రకారంగా ఒకే సంతానం కూతురు, అల్లుడు కూడా చాలా మంచివాడు, అందగాడుగా ఉంటాడని కూడా చెప్పారండి. అలాగే అందంగా ఉంటాడు. ఆ విధంగా అది ప్రత్యక్ష నిదర్శనం అన్నమాట. అలాగే శివగిరి ఆశ్రమంలో ఉండగా ఒక రోజున మేము మొట్టమొదటిగా వెళ్ళినప్పుడు ఇంకా మనసు దైవభావంలో కుదరట్లేదు స్వామి అని చెప్పి తర్వాత వారి యొక్క దివ్య పాదాల యొక్క చూస్తూ ఉంటే ఆ పాదాల దగ్గర త్రిమూర్తులు ఉండేట్టుగా ఒక లీలగా చక్కగా కనపడింది.
ఏంటి మీరు ఇక్కడున్నారు, మా గురువుగారి యొక్క పాదాల దగ్గర ఉన్నారు అని ఆటోమేటిక్గా ప్రశ్న అనమాట. అంత మనసులోనే సినిమా మాదిరి జరుగుతూ ఉంది. అప్పుడు మేము మీ గురువుగారి యొక్క సేవకులము, పాద సేవకులము అని వారు చెప్పినట్లుగా, ఓహో దేవతలే సేవకులు అయిపోతే ఇక మనం ఎంత అని చెప్పేసి అక్కడి నుంచి ఇంకా భక్తి డెవలప్ అయిపోయి ఆ విధంగా సేవ చేసుకుని జన్మ ధన్యమైపోయింది అనేది మన ప్రత్యక్ష అనుభవం. అదే కాకుండా 12 ఏళ్ళు మీరు సేవ చేయండి, మీ లైఫ్ స్టైల్ మారిపోద్దని చెప్పారు. అదేవిధంగా జరిగింది. ఇది ప్రత్యక్ష అనుభవం. వారి యొక్క శాంత గుణం ఏ విధంగా ఉంది? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఏలూరులో ఒకసారి కార్యక్రమానికి వెళ్ళాము. మనకి కారు ఉండేది, అంబాసిడర్ కారు. ఆ కారులో స్వాములారు దాదాపు 30 ఏళ్ల నుంచి ఉపయోగించేటువంటి విభూతి భరిణ, దానిపైన ఒక చిన్న మాల, అది ఒక భరిణలో ఉండేదన్నమాట. అది కారులోనే ఉన్నది. స్వాములారిని తీసుకెళ్ళి కూర్చోబెట్టి మళ్ళీ మనం వచ్చి ఆ భరిణ తీసుకెళ్దామని ఇల్లు వచ్చేతలకి ఈ భరిణ ఎవరో కొట్టేసినారు. మరి అది చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. జపమాల ఉంది, విభూతి భరిణ అంటే పర్లేదు అనుకోండి, జపమాల అది 30 ఏళ్ళ నుంచి చేసినటువంటిది అనమాట, దివ్యమైనటువంటి మాల. మరి అది పోయింది. ఇక మనకి ఈరోజు శిక్ష పడుతుంది, స్వాములారు బాగుపడతారని చాలా భయంగా ఉంటే ఈ విషయం చెప్పలేక చెబితే స్వాములారు ఏమనకుండా మౌనంగా ఉన్నారు. ఇంకప్పుడు ఇంకా ఆశ్చర్యం అయిపోయింది. ఇటువంటి గురుదేవులకి రాత్రి పగలనే భేదం లేకుండా, ఎండా వాన అనే భేదం లేకుండా, చలి అనే భేదం లేకుండా ఇంకా సేవ చేసి వారి సేవకు మెచ్చుకోవాలి, మన సేవ వల్ల నా జన్మ ధన్యం అవ్వాలి అనే భావన ఆటోమేటిక్గా వారు కోపడేదానికంటే, శిక్ష పెట్టేదానికంటే ఎక్కువ ఫలితాన్ని మౌనంగా ఉండి చూపించారన్నమాట. అది వారిలోని గొప్పదనం. అయితే స్వామి, మలయాళ స్వామి పరంపరలో ఇచ్చేటటువంటి సాధనా ప్రక్రియ ఏంటి? అంటే కొంతమంది ఉన్నారు క్రియాయోగం అంటారు, కొంతమంది అన్నారు ఈ కుంభక రేచకాలు అంటారు. ఇట్లా మలయాళ స్వామి సాంప్రదాయంలో వారి శిష్యులకు ఇచ్చే సాధనా విధానం ఏంటి? 3 రకాలుగా సాధనని చెప్తారన్నమాట. మొట్టమొదటిగా చక్కగా నిష్కామ కర్మ చేసుకోండి, తద్వారా భగవద్ అనుగ్రహం కలుగుతుంది. రెండోది ఉపాసన, మంత్రాన్ని ఇస్తారన్నమాట. మీకు ఏ దేవుడు ఇష్టదేవత అని అడుగుతారు. నాకు రాముడు అంటే రామ మంత్రం, శివుడు అంటే శివ మంత్రం, దేవి అంటే దేవి మంత్రం, వెంకటేశ్వర అంటే వెంకటేశ్వర మంత్రం, కృష్ణ అంటే కృష్ణ మంత్రం. అలా ఇచ్చి దాన్ని 3 సంవత్సరాలకు తక్కువ లేకుండా ఈ జపాలు ధ్యానాలు బాగా చేసుకోమని చెప్తారు. అట్లా చేయటం వల్ల మనసులో ఒక లెవెల్ వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ జ్ఞానాన్ని బోధిస్తారు. జ్ఞానం అంటే పరమాత్మ నీవు, ఈ శరీరం నీవు కాదు, జీవుడు నీవు కాదు, సాక్షాత్తుగా ఈ దేహేంద్రియాల కంటే విలక్షణంగా ఆకాశంలాగా ఏకమై పూర్ణమై అచలమై అసంగమై ఆనందమైనటువంటి సాక్షాత్ పరమాత్మవి. కాబట్టి నువ్వు స్త్రీవి కాదు, పురుషుడు కాదు, జీవుడివి కాదు అని చెప్పి ఆత్మతత్వాన్ని బలవిద్దినట్టుగా కొండ బదలగొట్టినట్టుగా చెప్పటమే వ్యాసాశ్రమ సాంప్రదాయం అన్నమాట. ఈ యొక్క అద్వైత తత్వాన్ని కూడా వ్యాసాశ్రమంలో ఎక్కువ బోధిస్తారు అంటారు. ఆ అద్వైత తత్వాన్ని విశేషమేమి? అద్వైతం అంటే ఇక దేవుడు జీవుడు 2 లేవు, తెలుసుకుంటే ఒకే ఒక పరమాత్మ ఉన్నది. ఆ పరమాత్మ నీవే, ఆ పరమాత్మ నేనే, అందరూ ఆ పరమాత్మే, అందరూ ఒకే ఒక పరమాత్మ. పుష్పమాలలో పుష్పాలు వేరైనా దారం ఒకటే అంటే ఎవరికి సందేహం లేదు. అట్లాగే శరీరాలు వేరైనా మనందరిలో ఉండే పరమాత్మ ఒక్కటే. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్ జ్ఞానం మతం మమ. భగవంతుడు చెప్తున్నాడు గీతలో 13వ అధ్యాయంలో, నేను మీ అందరి హృదయాల్లో జ్ఞానస్వరూపంగా ఉన్నాను. ఈ జ్ఞానస్వరూపమైన పరమాత్మే మీ యొక్క స్వరూపం, ఆ స్వరూపం నేనే. కాబట్టి నేను మీరు ఒకే ఒక జ్ఞానస్వరూపంగా ఉన్నాము అని ఎవరైతే తెలుసుకుంటారో గురుబోధల ద్వారా వారిని జ్ఞాని అంటారు. పరమాత్మ నేనని తెలుసుకుంటే జ్ఞాని అంటారు. జ్ఞాని త్వాత్మైవ మే మతం. ఇట్లా పరమాత్మ నేనని తెలుసుకున్న మీరు నేను ఒక్కటే, ఇక భేదం అనేది లేనే లేదు. తెలియకపోవటమే భేదం, తెలియకపోతే జీవుడు, తెలుసుకుంటే దేవుడు. కాబట్టి తెలుసుకుని దేవుడిగా ఉన్నట్లయితే ఇది నాకు ఇష్టమైనటువంటి మతము, దీనివల్ల మీ జనన మరణాలు ఉండవు అని అద్భుతమైనటువంటి విషయాన్ని భగవంతుడు దయతో తెలియజేస్తున్నాడు. అయితే స్వామి, ఇప్పుడు మనకి ఈ యొక్క సాధనా పదంలోకి వచ్చినప్పుడు జీవుడు దేవుడు ఒకడే అంటారు, జీవుడికి దేవుడికి భేదం లేదంటారు. అయితే ఆ ఆత్మతత్వాన్ని ఎరిగి దాన్ని ఎలా శరీరంలో నింపుకోవాలి? ఆత్మతత్వాన్ని నింపుకోవాలంటే ఏం చేయాలి? మాటలకైతే చెబుతారు, కానీ అది నింపుకోవడం ఎలా? అది అంటే యథైవ మృణ్మయ కుంభ తద్వత్ దేహోపి చెన్మయ. హై లెవెల్లో కుండ ఎలా మట్టిమయంగా ఉంటుందో ఈ సృష్టి అంతా అలా పరమాత్మమయంగా ఉంటుంది అన్నమాట.
అందుకనే సర్వం కలివిదం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసీత. ఓ మానవుడా, ఇది ప్రపంచం కాదు. ప్రపంచం అనుకుంటే మనకి కోపాలు, తాపాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే వర్గాలు వచ్చి మానవుడిని చాలా దుఃఖాల పాలు చేస్తాయి, జన్మరణాల్లో తిప్పుతాయి. అందుకని ఇది ప్రపంచం కాదు, పరమాత్మ అనుకుని చక్కగా శాంత ఉపాసీత, కోపతాపాలన్నీ వదిలేసి నేను ఇది అంతా పరమాత్మమయం అని హై లెవెల్లో ఈ సాధన చేసుకో, నీ జన్మ ధన్యమైపోతుంది అనేది అమృత వాక్ అన్నమాట. ఇప్పుడు హై లెవెల్లో సాధన చేయమన్నారు. ఈ హై లెవెల్కి పట్టుకోవడే దానికి వీరు ఎక్కవలసిన మెట్లన్నీ కూడా ఎక్కుతూ వస్తాయి. ఆ హై లెవెల్ దాకా రావాలంటే ఏం చేయాలి? రావాలంటే పట్టుదల వదలకుండా, ఈ అభ్యాసం వైరాగ్యం అనేది భగవంతుడు చెప్పాడు. ఈ పట్టుదల వదలకుండా సాత్విక ఆహారం, మితమైన ఆహారంతో చక్కగా భయాన్ని వదిలేయాలి, కోపాన్ని వదిలేయాలి, మితంగా ఆహారం తీసుకోవాలి, మితంగా ఉపవాసాలు ఉండకూడదు, మితంగా నిద్రపోవాలి, మితంగా మేలుకొనాలి, సోమర్తనాన్ని వదిలేయాలి. ఈ 7 పాయింట్లతో సాధన చేస్తే కొన్ని నెలల్లోనే దైవానుభూతి జ్ఞానం కలిగిపోద్దని ఉపనిషత్తు, నాదోపనిషత్తు చెబుతుందన్నమాట. చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. వీటిని అర్థం చేసుకుంటే సాధకులకి మళ్ళీ జన్మ అంటూ ఉండదు సాధన చేస్తే. అయితే స్వామి, ఈ మోక్ష మార్గంలో వచ్చేటటువంటి అడ్డంకులు చాలా ఉంటాయి. చాలామందికి కొన్ని భ్రమలు ఉంటాయి. చాలామంది భ్రమలకి, అనుభూతులకి, భ్రమ వేరు, అనుభూతి వేరు, వాస్తవ దర్శనం వేరు, భ్రమ వేరు. ఇది ఎట్లా, ఏది భ్రమ ఏది దర్శనం అని ఎలా గుర్తించాలి? అంటే మనం శాస్త్రాలు చెప్పిన ఏమిటి అని అంటే చక్కగా పరమాత్మ నేను అనుభూతిని మనం సంపాదించుకోవాలి. ఏకాగ్రతగా ఈ సాధన చేసినప్పుడు ఇంతవరకు నేను దేహేంద్రియాలు అనుకున్నాను, ఈ దేహేంద్రియాలు నేను కాదు, సాక్షాత్తుగా పరమాత్మని అనేటువంటి అనుభవం కలుగుద్ది అన్నమాట. ఆంజనేయ స్వాములు వారికి శ్రీరామచంద్రుల వారు వేదాంతాన్ని బోధించి నీ అనుభవం ఏంటి చెప్పు అని అంటే, దేహబుద్ధ్యాస్మి దాసోహం జీవబుద్ధ్యా త్వదంశక ఆత్మబుద్ధ్యా త్వమేవాహం ఇది మే నిశ్చితామతి. ఓ రామచంద్ర ప్రభో, ఏమీ తెలియనప్పుడు దేహం నేను అనుకున్నా, కొంచెం తెలిస్తే జీవుని అనుకున్నా, ఇంకా బాగా తెలిస్తే పరమాత్మ నేను, నీవే నేను, నేనే పరమాత్మ అని తెలుసుకున్నా. అట్లా ఈ సాధన ఎప్పుడైతే గురువు గారు చెప్పిన ప్రకారంగా చేసుకుంటాడో, మిద్దెక్కుడు ఒక్కొక్క మెట్టు ఎక్కినట్లుగా, చదువుకున్నాడు ఒక్కొక్క క్లాస్ పైకి వెళ్ళినట్లుగా, ప్రయాణం చేసాడు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క అడుగు దగ్గరికి వెళ్ళినట్లుగా ఆ అనుభూతి కలిగే కొద్దిగా అది స్వానుభవంగా దృఢంగా నిశ్చయం కలిగిపోతాం. ఆ భోజనం చేస్తే ఆకలి తీరినట్లుగా ఈయనకి ఆ అనుభవాలు కలుగుతూ ఉంటే తృప్తిగా ఇంకా ఇంకా సాధన చేసుకుంటాడు. అనుభవాలు కలుగుతూ ఉంటే సాధనలో వెళ్తాడు. అనుభవాల్ని కొన్ని మాయ కలిగించి భ్రమంలో కూడా పెడుతుంటుంది కదా, ఆ ఏది భ్రమాన్ని గుర్తించాలి ఎలా? అంటే ఇప్పుడు ఈ భక్తులు ఎప్పుడైతే దగ్గరకు వచ్చి అనేక విధాలుగా సేవలు చేస్తూ ఉంటారో, ఈ సిద్ధులు అన్నీ కొన్ని ఉంటాయి కదా, వాళ్ళ సేవలకి అన్నిటికీ లోబడిపోయి ఈ సాధన ప్రభావం తగ్గి వాళ్ళ ప్రభావం పెరిగినప్పుడు ఇది తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. అది విఘ్నాలు వస్తుంది. కాబట్టి ఈ విఘ్నాలు రకరకాలుగా వాళ్ళ పరిస్థితి బట్టి ఉంటూ ఉంటాయి. కాబట్టి ముందు ధైర్యంగా జాగ్రత్తగా ముందుకెళ్ళిపోతే విఘ్నాలని పటాపంచలు అయిపోతాయి. అయితే కొంతమందికి వాక్ శక్తి వస్తుంది, వాక్ సిద్ధి వస్తుంది. కొంతమందికి వారు చూపులతోనే శక్తిపాతం చేయగలరు, మనలో ఉన్నటువంటి ఇదిని చేయగలరు, అంటే మనలో ఉన్న శక్తిని నిద్రలేపగలరు. కొంతమంది మంత్రదీక్ష ఇస్తూ వీళ్ళలో చైతన్యాన్ని నింపగలరు. ఇలా చాలామంది గురువుల శక్తిపాత విద్యలు అంటారు కదా, గురువు శక్తిని కొంతమంది స్పర్శ ద్వారా, కొంతమంది చూపు ద్వారా ఇస్తూ ఉంటారు కదా. అట్లా ఇచ్చినప్పుడు పొందాలంటే ఈ శిష్యుడు ఏ స్థితిలో ఉండాలి? శిష్యుడు అపారమైనటువంటి గురుభక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి. అప్పుడు వారు చెప్పిన ప్రకారంగా వారి అనుగ్రహం కలిగి వారు చెప్పినటువంటి విద్య లేదా వారి అనుగ్రహం అమోఘంగా పనిచేస్తుంది. నిశ్చయము, విశ్వాసం, భక్తి ఉండాలి గురువుగారి మీద, అప్పుడే పనిచేస్తుంది అన్నమాట. ఏకలవ్యుడు మరి ద్రోణాచార్యులు విధి చెప్పమంటే నేను క్షత్రియుడిగా చెబుతాను నీకు చెప్పను అన్నాడు. ఏమాత్రం సందేహపడకుండా మట్టి బొమ్మ చేసుకుని వారిని ద్రోణాచార్యులుగా సాక్షాత్తుగా భావించి కుడిపక్కకు బాణం వేయి, ఎడపక్క బాణం వేయి అని ఆ గురువుగారు చెప్తున్నట్లుగా చెప్పి నేర్చుకుని ప్రపంచంలోనే గొప్పవాడైపోయినాడు. అక్కడ ఏంటంటే విశ్వాసం. అట్లా విశ్వాసం అనేది ఉన్నప్పుడు సాధకుడు ఎంతో గొప్పవాడైపోతాడు. అయితే స్వామి, ఇప్పుడు ఈ ప్రపంచంలో సాధన చేసే ఎంతోమంది ఉన్నారు, ఎన్నో పద్ధతులు. వారికి మీరిచ్చే సలహా, సూచన చివరిగా? అంటే అందరూ కూడా
జాగ్రత్తగా మనం జపాలు ధ్యానాలు, కాసేపు జపం, కాసేపు ధ్యానం, కాసేపు సంకీర్తన, కాసేపు సద్గ్రంథ పఠనం, సాధు మహాత్ముల యొక్క సాంగత్యం, ఈ జీవితం త్రయసేవ్యా వేదాంతో గురురీశ్వర. ఏదో కొంత ఒక లెవెల్కి వచ్చిన తర్వాత నేను అంత గొప్పని అనుకోకుండా జీవితాంతం గురువులను సేవించమన్నారు, భగవంతుడిని సేవించమన్నారు, వేదాంత గ్రంథాలు వినటం చెప్పటం ఇది వదలొద్దన్నారు. అట్లా ఉన్నట్లయితే మనకు కలిగినటువంటి జ్ఞానం ఏ మాత్రం అటు ఇటు పోకుండా స్థిరంగా ఉండిపోద్దని భగవంతుడు చెప్పాడు. ఇది ప్రతి సాధకుడికి పనికొచ్చేటువంటి అమృత వాక్ అన్నమాట. ఆ జీవితం త్రయసేవ్యా వేదాంతో గురురీశ్వర. మనం ఎన్న గొప్పవాళ్ళం అయినప్పటికీ కూడా ఆ గురువుల్ని, ఆ భగవంతుడిని వదలకుండా, వేదాంత సాధన విచారణ వదలకుండా ఉంటే 100కి 100 ముక్తులైపోతారు. ఇది ప్రతి సాధకునికి పనికొచ్చే అమృత వాక్. ఈ యొక్క సజ్జన సాంగత్యము అంటారు కదా, ఆ సజ్జన సాంగత్యం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? సత్సంగత్వే నిస్సంగత్వం అని ఒక వాక్. సాధు మహాత్ముల యొక్క సాంగత్యం అంటే గురువుల యొక్క సాంగత్యం చేయటం వలన వారి యొక్క బోధనలు వినగా 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 ఇదంతా ఇక నాకు ఏది లేదు, నిస్సంగత్వం అంటే వీటి అందు ఇక ప్రీతి తగ్గిపోదు. నిస్సంగత్వే నిర్మోహత్వం. ఈ ప్రీతి మోహం ఎప్పుడైతే తగ్గిందో నిర్మోహత్వం అంటే నిశ్చలం అయిపోద్ది మనసు. నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఆ నిశ్చలతత్వంలో ఇంతవరకు దేహేంద్రియాలు నేను అనుకుని ఇదేది నేను కాదు, నాది కాదు, నేను సాక్షాత్తుగా పరమాత్మని, ఐఎమ్ ఆల్ పర్వేడింగ్, పూర్ణమైనటువంటి పరమాత్మ, ఆమె ఇంపెరిషబుల్, నాశరహితమైన పరమాత్మని, నేను జననం, ఐ హ్యావ్ నో బర్త్ అండ్ డెత్, జనన మరణాలు లేనటువంటి సాక్షాత్ పరమాత్మని అనే జ్ఞానం కలుగుతుంది. తద్వారా మోక్షం. ఈరోజు మీకు ఎలా అనిపించిందో ఈ ఇంటర్వ్యూ తెలియదు, కానీ నాకు వరకు చాలా అద్భుతంగా అనిపించింది. అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ఈ ఇంటర్వ్యూకి ఒప్పుకొని మేము అడిగే చిన్న చిన్న ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు స్వామీజీ. మీకు ఎలా అనిపించింది ఈ ఇంటర్వ్యూ? చాలా సంతోషాన్ని కలిగించింది. చక్కగా మీరు అడిగే ప్రశ్నలన్నీ కూడా తేలికగా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క వరంగా అది ఉపయోగపడుతుందని మేము మనసారా మిమ్మల్ని దీవిస్తున్నాము. మీ జన్మ ధన్యమైంది అవటం కాదు, అయిపోయి. మీలాంటి వాళ్ళు మన భారతదేశానికి ఎంతో 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 అవసరం. ఇలాంటి ఇంటర్వ్యూల ద్వారా ఎంతోమందికి మీరు మేలు కలిగించి మీ జీవితాలు 3 పూలు 6 కాయలుగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అవ్వాలని, మిమ్మల్ని కంటిని రెప్పలాగా చిన్నపిల్లవాడిని తల్లిలాగా దేవతలు కాపాడాలని మనసారా మిమ్మల్ని దీవిస్తున్నాం. జై గురుదేవ్. ఇప్పటి వరకు మనం అద్భుతమైనటువంటి ఈ యొక్క సజ్జన సాంగత్యం చేశాం. ఈ యొక్క భాగం ఇంతటితో విరామం. ఈ కార్యక్రమం నిర్విరామం. ఇది ఈ జ్ఞానగంగా ప్రవాహం అనేది సాగుతూనే ఉంటుంది, నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ గంగా ప్రవాహానికి అంతం లేదు. జ్ఞానగంగకి ఎప్పుడూ కూడా నిలుపుదల అనేది ఉండదు. చివరికి మహాసముద్రంలో కలిసేంత వరకు మాత్రమే, మహాసముద్రంలో కలిసేంత వరకు ఈ ప్రవాహం సాగుతూనే ఉంటుంది. అప్పటి వరకు సెలవు. నమస్కారం.